భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో ఎమ్మెల్యే రామదాసు నాయక్ పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. జూలూరుపాడు నుండి పాపకొల్లు రోడ్డు విస్తరణ పనులతో పాటుగా 3 గ్రామ పంచాయతీల పక్క భవనాల నిర్మాణానికి ప్రారంభోత్సవాలు చేశారు. అలాగే పార్టీ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైరా నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నారని చెప్పారు. ఇందిరమ్మ పాలనలో రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం దృష్టి సారించిందని పేర్కొన్నారు. దాదాపు 20 సంవత్సరాల దేశంలో అన్ని రకాల అనుబంధం నా సేవ నా చాకరీ నా శ్రమ అన్ని కూడా ఈ ప్రాంతానికి ముడిపడున్నాయి. అదే నేపథ్యంలో చెప్పిన ఆ రోజు గోదావరి నీళ్ళని వైరా చెరువులో తెచ్చిన తెల్లారి కూడా అన్న జూలూరుపాడు మండలంలో ప్రతి ఎకరానికి డిస్ట్రిబ్యూషన్ కాలువ ద్వారా నీళ్లు ఇస్తా అని చెప్పాం. కొంతమంది నమ్మలేదు. నమ్మినోళ్ళకు నమస్కారం, నమ్మినోళ్ళకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈ రోజు టెండర్ శాంక్షన్ చేసి మన వర్క్ శాంక్షన్ చేయించాము. టెండర్ అయిపోయింది. డిస్ట్రిబ్యూషన్ కాలువల కోసం ల్యాండ్ యాక్విజిషన్ పని నడుస్తూ ఉందని చెప్పి మనం చెప్తా ఉన్నాం. మార్చి నెలలో పని స్టార్ట్ చేయించి గోదావరి నీళ్ళని జూలూరుపాడు మండలంలో ఉన్న పలు ప్రాంతాలకి రైతులందరికీ నిలించే కార్యక్రమం తీసుకున్నాం. అదేవిధంగా సన్న బియ్యం రుణమాఫీ, రైతు భరోసా, రైతు బోనస్, ఇందిరామయుడు చరిత్ర ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ ప్రభుత్వంలో కూడా 5 లక్షల రూపాయల ఇందిరమ్మ ఇళ్ళని ఎక్కడ ఇచ్చిన పథకాలు లేవు, ఇచ్చే పరిస్థితి లేదు. పోయిన 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని మండలాన్ని పక్కన పడేసి అభివృద్ధికి నోచుకోకుండా ఏ అభివృద్ధి కార్యక్రమం చేయకుండా ఈ రాష్ట్రాన్ని 7,50,000